చిరంజీవి గారి ఒక వీడియోని ఎడిట్ చేసి అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టడం, ఇట్లా ఆయన పరువుకి భంగం కలిగించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఏఐ ద్వారా ఎవరికీ భద్రత లేని పరిస్థితి వచ్చిన మాట వాస్తవమే. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంటెంట్‌ని పబ్లిక్ డొమైన్‌లో రెగ్యులర్‌గా ఉండే సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా హ్మ్. అంటే వాయిస్‌కి రక్షణ లేదు. ఎవరి గాత్రమైనా ఒక 10 వేరియేషన్స్‌లో పికప్ చేసి ఇచ్చి, హ్మ్. నాకు ఈ డైలాగ్‌ని ఈ వాయిస్‌లో, ఈ మాడ్యులేషన్స్‌లో కావాలి హ్మ్. అని అడిగితే అటునుంచి అది వచ్చేస్తుంది. సేమ్ వాయిస్‌లో ఆ వచ్చేస్తుంది. సేమ్ వాయిస్‌లో వస్తుంది. అది ఆల్రెడీ సినిమా వాళ్ళు వాడుతున్నారు. హ్మ్. పర్టికులర్‌గా డబ్బింగ్ చేసేటప్పుడు ఇతర భాషల్లోకి తెలుగు సినిమాని డబ్ చేసేటప్పుడు హీరో గారితో మళ్ళీ డబ్బింగ్ చెప్పించడం ఇబ్బంది కాబట్టి, హ్మ్. అంతకుముందు ఆయన ఏ ఎమోషన్‌లో అయితే దాన్ని నడిపారో డైలాగ్‌ని, ఈ ఎమోషన్‌లో, ఈ వాయిస్‌తో ఈ కంటెంట్ కావాలి అని అడిగి, హ్మ్. అలా తీసుకున్న డైలాగులతో ఇతర భాషలు నింపి అక్కడికి ప్రింట్లు పంపించేస్తున్నారు మనవాళ్ళు. హ్మ్. కాబట్టి ఏఐ వలన ఇది ఒక ప్రయోజనం ఉంది అని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే, దీంతో ఇప్పుడు చిరంజీవి అనని మాటలు, లేకపోతే బాలకృష్ణ అనని మాటలు కూడా వాళ్ళు అన్నట్టుగా తయారు చేసి, హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగి ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు హ్మ్. అని, ఇది ఒక ఫోన్ టాక్‌లో జరిగింది. వాళ్ళిద్దరూ అంటే ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుని హ్మ్. తిట్టుకున్నారు అని ఒక కంటెంట్ క్రియేట్ చేసి, వీళ్ళే స్క్రిప్ట్ రాసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా వాయిస్‌లు తెప్పించి, హ్మ్. దాన్ని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే జనం చూసేస్తారు. హ్మ్. ఇలా వాళ్ళ గొంతులకి రక్షణ లేదు, వాళ్ళ ముఖాలకి రక్షణ లేదు, దేనికి రక్షణ లేని హ్మ్. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి జీవితాలు. ఎవరినైనా సరే ఎవరితోనైనా ఉన్నట్టుగా హ్మ్. ఒక ఫోటో లేకపోతే వీడియో క్రియేట్ చేసే అంటే అది పెద్ద గతంలో అయితే ఈ మార్ఫింగ్ అవి చేయడానికి ఎవడెవడనో కలవాల్సి వచ్చేది. హ్మ్. ఇప్పుడు అవేవి అక్కర్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఫోన్లో వాళ్ళు హ్మ్. తయారు చేసి సోషల్ మీడియాలో డంప్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేని యాప్లు వచ్చినాయి. హ్మ్. కాబట్టి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నారు. హ్మ్. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరికీ రక్షణ లేదు.